ఓకే, ఫైనల్లీ యు ఆర్ కమింగ్ ఆన్ July 4th. ఏంటి, వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెంట్ ఆన్ సోలో బాయ్? సార్, సోలో బాయ్ మూవీ వచ్చేసి చాలా చాలా ప్యాషన్తో తీసిన ఒక ఫిల్మ్. అండ్ మెయిన్లీ అంటే తెలుగు ఆడియన్స్కి చాలా కొత్తగా ఉండే స్ట్రక్చర్ అనమాట, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానీ ఏదైనా. అంటే ఒక 2 గంటల్లో మీరు ఒక 13 నుంచి 14 ఏళ్ళ లైఫ్ స్పాన్ని కవర్ చేసిన ఫిల్మ్ అనమాట. ఒక అబ్బాయి లైఫ్లో ఏమేమి జరిగింది అన్నది. సో మీకు ఫిల్మ్ చూస్తున్నంతసేపు ఏదో మూవీ చూస్తున్నట్టు ఏదో అనిపించకుండా మీ పర్సనల్గా మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్స్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్స్ అవి తెర మీద చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది, మిమ్మల్ని మీరు చూసుకుంటారు. సో సోలో బాయ్ సినిమాని కంటెంట్ కోసం చూడండి. కంటెంటే ఇక్కడ హీరో, గౌతమ్ గారి హీరో. గౌతమ్ లాస్ట్ అనమాట ఈ సినిమాలో. సో కంటెంట్, దెన్ టెక్నికల్ వాల్యూస్, దెన్ ద మేకింగ్ అన్నీ దాని తర్వాత గౌతమ్ అనే పర్సన్ వస్తాడనమాట ప్రయారిటీ లిస్ట్లోకి. సో డెఫినెట్లీ మంచి కంటెంట్, కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేసే ఆడియన్స్కి అండ్ లైక్ ప్రతి ఒక్క వ్యక్తికి, సినిమా లవర్స్కి ఇది చాలా నచ్చుతుంది. సో యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్, ఎంగేజ్డ్. మీకు రోలర్ కోస్టర్ ఎమోషన్స్ ఉంటాయి, అన్ని లైక్ భావోద్వేగాలు అనుభవిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో మీ అందరు కొట్టుకున్నారు కదా సార్, అంటే కొట్టుకోవడం అంటే రియల్ గా కాదు, అంటే రైటింగ్ కోసం ఫైట్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చారు, నువ్వు సినిమా చేశావు, ఇంకా కొంతమంది వేరే సినిమాలు చేశారు. మీ అందరు ఒకరికొకరు సపోర్ట్ ఎలా ఉంటుంది? నీకు ఈ సినిమాకి ఎవరు బాగా సపోర్ట్ చేయబోతున్నారు? అంటే దెర్ ఆర్ ఏ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్ సార్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అన్నది కాకుండా నాకు ఈవెన్ బిగ్ బాస్ వేరే సీజన్స్ వాళ్ళు కూడా లైక్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది బిగ్ బాస్ లైక్ తెలుగు ఫ్యామిలీ అని. దాంట్లో అన్ని సీజన్స్ వాళ్ళు ఒక 100 మంది దాకా ఉంటారనమాట. సో మేము రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి లైక్ అంటే లైక్ మా వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, ట్రైలర్స్ కానీ, పోస్టర్స్ కానీ పెడుతుంటాము. సో మనకి క్లోజ్, ఇప్పుడు 100 మందిలో 100 మంది మనకి ఫ్రెండ్స్ ఉండరు కదా, ఒక 10 మంది మనకి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు బిగ్ బాస్లో. అంటే నాకు సోహెల్ కానీ, లేకపోతే అమర్దీప్, దెన్ పల్లవి ప్రశాంత్, ప్రియాంక, లైక్ శివాజీ అన్న కూడా ఇప్పుడు మొన్న కోర్ట్ సినిమా చేశారు, చాలా మంచి హిట్ కొట్టారు. సో మీరు అన్నట్టు ఒకళ్ళు అయితే బ్రేక్ చేశారు కొంచెం. బిగ్ బాస్ నుంచి వచ్చి లైక్ సూపర్ డూపర్ హిట్ కొట్టిన పర్సన్ రీసెంట్ టైమ్స్. హీరో కాదు కానీ యాక్టర్, ఎనీథింగ్. దీంట్లో నేను యాక్చువల్ అదే నేను అంటున్నా, హీరో నేను కాదు, కంటెంట్, క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్. సో ఉంటుంది ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ నాకు కొంచెం క్లోజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు లైక్ రెగ్యులర్లీ దే కీప్ ఆన్ లైక్ పుషింగ్, సపోర్ట్ చేస్తూ ఉంటారు.